హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు దొండకాయ కూర ఒకేలా చేస్తే ఏం బాగుంటుంది కదా అని ఈసారి ఇలా వెరైటీగా ట్రై చేశానండి. ఏం లేదు, వంకాయ మనం గుత్తొంకాయకి ఎట్లా కట్ చేస్తాము అట్లనే దొండకాయని 4 పార్ట్స్ చేసేసి ఫ్రై చేసుకున్నాను. అట్లనే పాన్లో జీడిపప్పు, ధనియాలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మిక్సీ చేసేసుకున్నాను. నెక్స్ట్ అందులోనే కొద్దిగా ఆనియన్ వేసేసి పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని చిల్లీ కూడా వేసుకున్నానండి. అది ఫ్రై అయినాక ఆనియన్ వేసుకొని కొద్దిగా సాల్ట్, పసుపు వేసి అవి ఫ్రై అయినాక టమాటా కూడా వేసేసి అవన్నీ బాగా దగ్గరికి వచ్చేసినాక ఇందాక మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. నెక్స్ట్ అలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక మనం మిక్సీ జారు అంటుకుని ఉంటుంది కదండి ఆ పేస్ట్, అందులోనే కొద్దిగా వాటర్ పోసేసి ఆ వాటర్ వేస్ట్ చేయడం ఎందుకని ఇందులోనే పోసేసాను. అదంతా బాగా దగ్గరికి మరిగినాక ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ పీసెస్ కూడా వేసుకొని సాల్ట్ చూసుకోవాలండి. ఇందాక నేనైతే పేస్ట్లో సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవడమే. అంతే, గుత్తి దొండకాయ కర్రీ రెడీ.